ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు నిజంగానే లబ్ధి చేకూరుతున్నాయా, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాల్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు చైతన్య సార్. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. గ్రామం, మండలం? హైదరాబాద్ నుండి వచ్చాను సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇప్పుడు 500 గ్యాస్ అన్నారు, అది అందరికి కూడా అమలు కాలేదు. అది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. అది కానీ అందరికి రావాలనే ఆశ ఉంటుంది ఎవరికైనా, లేడీస్కి. కానీ ఇప్పుడైతే లేదు అంతవరకు. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ కూడా పెరిగింది, మళ్ళీ రేటు. 0 కరెంటు బిల్ అన్నారు, అది కూడా లేదు. అది దానికి కూడా బిల్లు వస్తూనే ఉన్నది. సన్న బియ్యం ఇప్పుడు ఈ మంత్ నుండి వస్తున్నాయి, మంచిగానే ఉన్నాయి, బెటర్ కొంచెం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు ఆయన చేస్తా అన్న వరకైతే కంప్లీట్గా చేశాడు, కానీ చేయలేదని అయితే ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అందరూ హ్యాపీగానే ఉన్నారు, రైతులు ఉన్నారు, ఇంట్లో హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, వాటర్ వచ్చినాయి, అంతా ఓకే ఉన్నారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నా పేరు బొమ్మారెడ్డి బుచ్చిరెడ్డి సార్. నేరేడు చిల్మని దర్శించాలి సార్. రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది సార్. గృహ జ్యోతి కరెంటు వస్తుంది సార్. మాకు ఇందిరా మిల్లులు కూడా ఇస్తారు సార్. కొంచెం పూర్ ఫ్యామిలీకి కూడా ఇంకా ఇవ్వాలని కోరుచున్నాం సార్ రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే చేస్తారు, కానీ కొంచెం కింది వాళ్ళు చేయట్లేదు సార్ పని. కొంచెం పైసారు బాగానే ఇంటరాక్షన్ అన్నీ చేస్తున్నారు. కొంచెం లేని వాళ్ళకి కొంచెం ఇల్లులు కూడా ఇంకా మరిన్ని ఇవ్వని కోరుచున్నారు సార్ రేవంత్ రెడ్డిని. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఈ 6 గ్యారెంటీలు గ్రామ స్థాయిలో ఎలా అభివృద్ధి జరుగుతున్నాయి అంటారు? మంచిగా చేస్తుంది సార్, కొంచెం బెటర్ సార్. మాకు గృహజ్యోతి వస్తుంది సార్, గ్యాస్ వస్తుంది, కరెంటు కూడా వస్తుంది సార్ మాకు. అంటే ఇందిరా మిల్లు కూడా వచ్చింది, కానీ కొంచెం పెండింగ్ ఆపేస్తారు సార్ మాకు. మీ గ్రామం నేరేడు చిల్మని దర్శించాలి సార్. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పాలన నాకు ఏమీ రాలేదు సార్, బెనిఫిషియల్ ఏం పొందలేదు సార్. దాంట్లో ఒక రైతు బంధు తప్ప ఏం లేదు సార్. దీంట్లో కొంచెం బెటర్ బాగానే ఉంది సార్ మాకు. ఉత్తమ్ సార్ కూడా బాగానే పనిచేస్తున్నారు సార్. కొంచెం కాకపోతే కింది స్థాయి ఉత్తమ్ సార్కి రిక్వెస్ట్ చేసేది, మెయిన్ మంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మంత్రి గారు అయితే పనే చేస్తున్నారు, కానీ కింది కొంచెం వాళ్ళ సార్లు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు సార్. ఆ ఇబ్బంది పెట్టద్దని చెప్పండి సార్. మరి మీ ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకి ఏమైనా సమస్య ఉంటే వచ్చి పరిశీలించే అవకాశం ఉందంటారా? సార్ ఆయన హైదరాబాద్లో ఉంటుంది సార్. సార్ ఎక్కువ వస్తాడు, పైన అంటే ఆయన హెలికాప్టర్లు వస్తుంది సార్. కొంచెం కింద నా చిన్న కోరిక ఏంటంటే ఉత్తమ్ గారికి, సరే ఆయన ఏదో కోపంగా అనుకోవచ్చు సార్. ఉత్తమ్ మంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది అంటే, లేని వాళ్ళు ఉంటారు సార్, బీద ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళని కూడా కొంచెం కార్యకర్తల్ని వాళ్ళని పట్టించుకొని కూర్చున్నారు సార్. కొంచెం రిసీవింగ్ కొంచెం సార్ది బాగానే ఉంది సార్. కింది వాళ్ళే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు నరసింహరావు అండి. ఏం చేస్తుంటారు సార్? ఫ్యాక్టరీలో. గ్రామం, మండలం? ఇక్కడ కాదండి, మడంపల్లి మండలం, మట్టపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు సార్, బాగానే ఉంది. ఈ 6 పథకాలలో కొన్ని చేసింది కదా, కొంచెం పర్లేదు. లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందంటారా మీ గ్రామంలో? కొంతవరకు దానికి సంబంధించిన వాళ్ళ వరకు లబ్ధి, వాళ్ళ వరకు ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? దీన్ని మనం కంపేర్ చేయాలండి. మేధావులు అప్పుడప్పుడే ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేయలేము. ఈ రేవంత్ రెడ్డి గారి పథకాలు అందులేండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు దశరథ. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తా. గ్రామం, మండలం? ఇక్కడ ఎంపీ ఆఫీస్లో టైపిస్ట్, సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు బాగానే ఉన్నాయి, కానీ ఈ బస్సు ఫ్రీ పెట్టి చాలా ఇబ్బంది అవుతుంది సార్. బస్సులో లేడీస్ తప్ప జెంట్స్ ఎవరు ఎక్కట్లేరు, ఎక్కినా కానీ సీటు దొరకట్లేవు, వాళ్ళు గొడవ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు మాకు ఫ్రీ బస్సు మన రేవంత్ రెడ్డి గారు మాకు ఫ్రీగా ఇచ్చిండు కాదు, మాకు డబ్బులు పెట్టిస్తుండు కాబట్టి అని వాళ్ళు మొగల మీద కానీ ఆడోళ్ళు జుట్లు పట్టుకోవడం జరుగుతుంది సార్. ఈ ఎమ్మటే ఈ గవర్నమెంట్కు లోటు రావద్దంటే ఈ బస్సు ఫ్రీ బస్సు తీసేసి, కాకుండా హాఫ్ టికెట్ అన్న పెట్టాలి, లేదంటే మొత్తం పెట్టేసి తీసేయాలి సార్. ఇది తీసేయాలి సార్, ఇది ఫ్రీ బస్సు. కరెంటు మంచిగానే ఉన్నది సార్. కరెంటు బాగానే ఉన్నది, కానీ కొద్దిగా పోతుంది. ఆ పోయేదాన్ని కూడా కాస్త పోకుండా కరెంట్ ఇవ్వాలి.
కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, దాన్ని చక్కదిద్దుకుంటే బాగుంటుంది. అదే మా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా మాకు పెండింగ్ డిఏలు ఉన్నాయి, పిఆర్స్ ఉన్నది. మేము ఈ ప్రభుత్వం రావాలని కూడా చాలా కృషి చేసి మేము ఉద్యోగస్తులందరం కష్టపడి కూడా రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. మాకు కానీ ఇంతవరకు ఒక్క డిఏ ఇచ్చిండు, మాకు ఇంతవరకు డిఏలు కానీ మాకు పిఆర్స్ ఇచ్చేది ఉన్నది చాలా ఉన్నాయి సార్. ఇంతవరకు ఏమి ఇవ్వట్లేడు. మాకు జీపీఎఫ్ బిల్లులు కానీ మాకు మిగతా మెడికల్ బిల్లులు కానీ మాకు వచ్చే ఎలాంటి బిల్లులు కూడా సరిగా సారు మన రేవంత్ రెడ్డి గారు మాత్రం అది ఇది అని చెప్పడం జరుగుతుంది. మీరు ఏమన్నా అడిగితే మాత్రం మీకు ఫస్ట్ తారీఖున పడే జీతాలు కూడా ఇబ్బంది అవుతున్నాయి అది అని చెప్తుండు. అదే మన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం మా ఎంప్లాయీస్ యూనియన్లు అన్నీ పోయి కూడా అడిగితే మీకు చేస్తాం చూస్తామని మాకు ఎప్పుడో డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి అది అనుకుంటా వాయిదాలు వేసుకుంటూ వస్తారు సార్. మా అందరి ఉద్యోగస్తులు మేము ప్రభుత్వం రావడానికి చాలా కష్టపడి సాయశక్తులతో గెలిపించినాం. గత ప్రభుత్వానికి నంది పలికినాం, ఎందుకంటే మనం చేయట్లేదని వీళ్ళని గెలిపించుకున్నాం. కానీ మాకు ఎలాంటి సంతోషం తృప్తి లేదు సార్. ఎమ్మడే మాకు వచ్చే బకాయిలు కానీ పెండింగ్ బిల్లులు కానీ రిటైర్ అయిన ఎంప్లాయీస్కి వచ్చే బకాయి బిల్లులు కూడా అన్నీ కూడా ఎమ్మటే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. కొన్ని చిన్న విషయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగానే ఉంది సార్, మంచిగా బాగా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు బాగా చేశారు. కానీ కొన్ని ఈ మహిళలకు బస్సు తీసేయాలి సార్, బస్సు తీసేసి ఇది చేయాలి సార్ అని మేము మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు కొన్ని మంచిగా చేసింది సార్, కొన్ని బాగా చేయలేదు. దళిత బంధు 10 లక్షలు ఒకరికి ఇచ్చి చాలా ఇబ్బంది అయింది. అదేవిధంగా ఆ దళిత బంధు ఇచ్చే ప్రకారంగా మనిషికి ₹1,00,000 ఇస్తే 10 మందికి వచ్చు, ఒకరికి ఇచ్చేటి అట్లా కేసీఆర్కి మంచిగుండు. కేసీఆర్ కూడా మా ప్రభుత్వ ఉద్యోగస్తులను చిన్న చూపు చూసి మాకు పిఆర్స్ ఇచ్చేది ఒక 5% ఇచ్చిండు. ఫస్ట్ సార్ మేము ధర్నాలు 42 రోజులు సమ్మె చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అదేవిధంగా మన తెలంగాణ కూడా గెలిపించుకున్నాం. అప్పుడు మాకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిండు బాగానే. అదేవిధంగా 42 పీట్మెంట్ ఇచ్చిండు. రెండోసారి గెలిచినాక మాకు ఇచ్చే పిఆర్స్ కూడా సరిగా ఇవ్వలేదు సార్. అందరినీ బాధ పెట్టండి, ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మేము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారు మాత్రం మమ్మల్ని ఊసు కూడా పలుకుతలేడు సార్, అసలు ఎలాంటిగా కాంతలేడు, ఇబ్బంది అవుతుంది సార్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాకు అన్ని ఎమ్మటే బిల్లులు కానీ మా ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్న డిఏలు కానీ పిఆర్స్ కానీ ఇవ్వాలని మా ఉద్యోగస్తుల కుటుంబాలు వచ్చే బకాయిల కోసం చాలా ఇబ్బంది పడి బాధపడుతున్నారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా డబ్బులు పేమెంట్ కూడా కావట్లేదు సార్. కాబట్టి ఏది ఉన్నా అన్నీ విడుదల చేయాలని కోరుతున్నాం. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం అన్నీ చేస్తా అని మా యూనియన్లో కలిస్తే చేస్తా అంటున్న తర్వాత మాత్రం ఎలాంటివి చేయట్లేదు సార్. ఇది చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ నమస్తే అండి. మీ పేరు? విజయ్. ఏం చేస్తుంటారు? స్టడీ చేస్తుంటా. గ్రామం, మండలం? లోకల్గా సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. అంతా మంచిగా డెవలప్ చేస్తుంది. మహిళ అది ఇది మంచిగా చేసిన, అంతా మంచిగా ఉంది. కానీ కొంచెం కొద్దిగా వచ్చి ఇప్పుడు కొంచెం ఇంకా ఇంప్రూవ్ కావాలి, కొద్దిగా మంచిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. టైం ఉంది, ఇంకా టైం తీసుకుంటే ఇంకా మంచిగా చేస్తారని కోరుకుంటున్నాం. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా బాగానే ఉంది, కానీ కొన్ని ఫెయిల్ అయినాయి. దాంట్లో అవి కొద్దిగా సరిదిద్దుకుంటే ఆయన ఉండేదని కోరుకుంటున్నాం. అందులో రేవంత్ రెడ్డి కూడా కొద్దిగా ఆయన చూసుకుని కొద్దిగా టిప్స్ తీసుకుని ఆయన కూడా కొద్దిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.